సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ మొదలవుతుంది. అమరావతి రాజధాని అభివృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ఇక భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్ అలవెన్స్ ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. కొత్త పోలింగ్ గ్రామాల రైతులకు 1,50,000 చొప్పున రుణమాఫీ చేసే అంశంపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అమరావతిలో రెండో విడత భూ సమీకరణలో ఉన్న 7 గ్రామాల రైతులకు రుణమాఫీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. అలాగే 307 ఎకరాల ఇనాం భూములకు సంబంధించి దేవాదాయ శాఖకు 159 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపునకు కూడా ఆమోదం తెలుపనున్నారు. ఈ సమావేశంలో 19వ SIPB CRDA అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 10,000కు పైగా ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఏదైతే రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల యొక్క వార్షిక చెల్లింపులపై కూడా ఈ యొక్క కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఆ ఇల్లు, భూములు కోల్పోయినటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వారికి రెంటల్ అలవెన్స్ ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అదే కాకుండా ల్యాండ్ పూలింగ్, ఏదైతే ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇచ్చిన రైతులకు దాదాపు 1.5 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి కూడా రైతు కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవాలని తెలుస్తుంది. ప్రధానంగా 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 10,000కు పైగా ఉద్యోగ కల్పన చేసేటటువంటి ప్రాజెక్ట్ లో కూడా ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం అయితే పొందినట్లయితే అర్థమవుతుంది. దీంతో పాటు ఏదైతే రెండో విడత భూ సమీకరణ చేస్తున్న దాదాపు 7 గ్రామాల రైతులు కూడా ఈ యొక్క రుణమాఫీ ప్రతిపాదనను కూడా కేబినెట్ ముందు వచ్చినట్లయితే అర్థమవుతుంది. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి దాదాపు 1 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలని యొక్క కేబినెట్ లో అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 307 ఎకరాలు సంబంధించి ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధించినటువంటి దేవాదాయ శాఖకు 159 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని కూడా ఈ యొక్క కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు మనకు ప్రధానంగా అయితే అర్థమవుతుంది. అదే కాకుండా ఏదైతే ఈ రోజు జరిగే కేబినెట్ లో ముఖ్యమైనటువంటి SIPB కానీ CRDAకి సంబంధించినటువంటి ఏదైతే ఆమోదం పొందాయో వాటన్నిటిని కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం పొందనట్లయితే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. మాధవి, థ్యాంక్ యూ కృష్ణ.